జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో మండలంలో విషాదం చోటు చేసుకుంది. నదిలో గల్లంతైన వారిలో 5గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రక్షిత్, రాహుల్, సాగర్, మధుసూదన్, బొల్లెండ రామ్చరణ్ అలియాస్ పండు మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. అంబడ్పల్లికి చెందిన పట్టి శివమనోజ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా నిన్న మేడిగడ్డ దగ్గర గోదావరిలో 6గురు యువకులు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నదిలో గల్లంతైన వారిలో 5గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రక్షిత్, రాహుల్, సాగర్, మధుసూదన్, బొల్లెండ రామ్చరణ్ అలియాస్ పండు మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. అంబడ్పల్లికి చెందిన పట్టి శివమనోజ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాగా నిన్న మేడిగడ్డ దగ్గర గోదావరిలో 6గురు యువకులు గల్లంతయ్యారు. స్నానం చేయక వీటి దగ్గర నువ్వు స్నానం చేసినాం మెల్ల ఆడుకుంటూ ఈదో కొట్టుకుంటూ వాళ్ళు ముంగడికి పోయారు. అయితే ముంగడికి పోయారు అందరూ పొక్కున్నారు అన్నారు పిలిచారు. వాళ్ళు కొందరు ఆ ముంగడు అప్పటికే పోయారు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినాం. పోయారకు ఒక ఇద్దరం ఉండే, మధుసూదన్ నేను ఉండే. అయితే అక్కడ నుంచి నేనే రాలేకపోతున్నా. ఆయన గుంజామన్నా గుంజే ఛాన్స్ కూడా లేకపోయింది. అలాంటి పోయారు. తాత వచ్చే వరకు వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పు. మధుసూదన్, శివమనోజ్, సాగర్, రక్షిత్, రాహుల్, ఆరుగురు వేలు. మీరు మొత్తం 7గురు కలిసి వచ్చిందా? మొత్తం 8 మంది వచ్చినామే. తాతలు, మా తాతలు, మేము ఇటు బయట ఉన్నాం. ఈ తాత ఇక్కడ కూర్చున్నారు. మేము స్నానానికి అందరం వెళ్ళాం. ఇటు బయట ఉన్నాం మేము. అంబడిపల్లి 4గురు. ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు కొల్లకుంట ఒకైనా ఇంకోైనా వాళ్ళ ఫ్రెండ్ అంట. హన్మకొండ వాళ్ళ హన్మకొండ